గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు. పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. ఆ ఎన్నికల అఫిడవిట్లో ఏ విషయాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆస్తులు ఏమున్నాయి, ఆయన ఆదాయం ఏంటి, అప్పులేంటి, సో వీటన్నింటికి సంబంధించిన సమాచారం అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంది. సో ఈ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ఏ విషయాలు పొందుపరిచారో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు, అప్పులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అఫిడవిట్కి సంబంధించిన పిక్చర్స్ మన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం టోటల్ income shown in income tax return in rupees for the last 5 financial years completed as on 31st March. అంటే గత 5 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆదాయానికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2022 నుంచి 2023 సంవత్సరానికి చూస్తే 12,20,81,800 రూపాయలుగా చూపించారు. 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 30,09,05,790 రూపాయలు చూపించారు. 2020-21 వచ్చేసరికి తగ్గింది, మళ్ళీ 12,86,04,140 రూపాయలుగా చూపించారు. 2019-20 వచ్చేసరికి 4,51,40,530 రూపాయలు చూపించారు. 2018-19కి మళ్ళీ తగ్గింది, కేవలం 1,10,62,939 రూపాయలుగా ఇక్కడ మనకి చూపించారు. సో మిగతా అన్నీ కూడా నిల్ కనిపించారు. ఎందుకంటే భార్యకి సంబంధించిన ఆదాయం లేదు, పిల్లలకు సంబంధించిన ఆదాయం లేదు, అన్నీ కూడా నిల్, నాట్ అప్లికబుల్ అని కనిపించిన పరిస్థితి. కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఆదాయం సంబంధించి మాత్రమే ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాత్రమే సంపాదిస్తున్నారు కాబట్టి సో ఆయన ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పొందుపరిచారు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి కేసెస్ ఏమైనా ఉన్నాయా, పెండింగ్ క్రిమినల్ కేసెస్. ఇక్కడ చూడొచ్చు, ది ఫాలోయింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగెన్స్ట్ మీ. ఇఫ్ దెర్ ఆర్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ ద క్యాండిడేట్ దెన్ టేక్ దిస్ ఆల్టర్నేటివ్ అండ్ స్కోర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అబోవ్ అండ్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ పెండింగ్ కేసెస్ ఇన్ ద టేబుల్ బిలో. అంటే కేసెస్కి సంబంధించిన వివరాలు ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కేసుకు సంబంధించి ఎలాంటివి లేవు. ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ క్రిమినల్ అఫెన్స్. అసలు కేసుకు సంబంధించి, క్రిమినల్ కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు కూడా ఆయన మీద నమోదైన పరిస్థితి లేదు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, ఈ కోర్టుకు సంబంధించి, సెక్షన్కి సంబంధించి ఏమైనా ఉన్నాయంటే అన్నీ కూడా నాట్ అప్లికబుల్. ప్రతి బాక్సులు కూడా నాట్ అప్లికబుల్ అంటే ఎలాంటి కేసు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నమోదు చేయబడి లేదన్నట్టుగా మనకి ఈ సమాచారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఈ అఫిడవిట్ సమర్పించే ముందు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఆయనకి బ్యాంకుల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, తర్వాత అతనికి స్థిరాస్తులు, చరాస్తులు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ అట్ 19/4/2024 ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఆయన చేతిలో లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది అంటే కనుక 3,15,006 రూపాయలు మాత్రమే ఆయనకి క్యాష్ ఉంది చేతిలో. భార్య దగ్గర 19,340 రూపాయలు మాత్రమే ఉంది. ఇక మిగతా అందరి దగ్గర కూడా ఏమీ లేవు. డిపెండెంట్ 1, 2, 3, 4 అంటే పిల్లలకు సంబంధించిన సమాచారం కావచ్చు, అక్కడ ఎవరి దగ్గర క్యాష్ అయితే లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి చేతిలో 3,15,000 రూపాయలు ఉన్నాయి, భార్య చేతిలో 19,340 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక బ్యాంకుల్లో డిపాజిట్స్ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉందంటే, డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంకు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, సేవింగ్స్ కావచ్చు. సో బ్యాంకుల్లో ఎంత మొత్తం ఉందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అకౌంట్స్లో వచ్చేసరికి 16,48,18,524, వారి భార్యకి సంబంధించి 86,05,300 రూపాయలు ఉన్నాయి. తర్వాత డిపెండెంట్ 1, 2, 3, 4 వరుసగా మనం చూసుకుంటే కనుక 89,38,728, డిపెండెంట్ 2 87,77,128, డిపెండెంట్ 3 85,92,287, డిపెండెంట్ 4 86,25,558 రూపాయలు. సో వాళ్ళ పిల్లలకు సంబంధించి బ్యాంక్స్ ఖాతాల్లో ఆ వరకు డబ్బులు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా బ్యాంకుల్లో ఫిక్స్డ్ కావచ్చు, తర్వాత సేవింగ్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ పేర్ల మీద ఉన్నవి కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన టోటల్ గ్రాస్ ఎంత ఉంది అంటే కనుక, అంటే మొత్తం ఎంత ఉంది అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 41,65,16,731 రూపాయలు ఉన్నాయి. వారి భార్యకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్లో 1,22,140,000 రూపాయలు ఉన్నాయి.
తర్వాత ఈ పిల్లలకి సంబంధించిన వాళ్ళది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 89,38,728 ఒకటి, రెండోది 87,77,128 ఒకటి, 89,17,287 ఒకటి, 86,25,558 వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం టోటల్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే 10,42,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్కి సంబంధించిన ఆస్తులు ఉన్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి టోటల్ ఒకసారి మనం చూసుకుంటే కనుక 52,85,02,261 రూపాయలకు సంబంధించి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వాల్యూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో రెసిడెన్షియల్ బిల్డింగ్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక టోటల్ 94,41,02,811 రూపాయల వాల్యూ మనకు కనిపిస్తోంది. వారి భార్యకి సంబంధించి 1,95,00,000 రూపాయలకు సంబంధించి కనిపిస్తోంది. సో ఇవి డీటెయిల్స్ ల్యాండ్స్కి సంబంధించి వాటి వాల్యూలకు సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూడొచ్చు. సో అన్ని డీటెయిల్స్ కూడా చాలా పక్కాగా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు ఇక వెహికల్స్కి సంబంధించి కూడా ఇచ్చారండి. అంటే మనకి ఏ వెహికల్స్ పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు, వాటి కాస్ట్ ఎంత, కొన్నప్పుడు ఎంత ఉంటుంది, ఇప్పుడు దాని వాల్యూ ఎంత, వీటికి సంబంధించి కూడా పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ మనం అప్పులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ మనం ఇంతకుముందు చూసాం. డిపాజిట్స్ అంటే ఇంతకుముందు ఏ బ్యాంకుల్లో ఎంత ఉందన్నది కూడా చాలా క్లియర్గా ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి సో పూర్తిగా ఏ బ్యాంకులో ఎవరి పేరు మీద ఎంత ఉందని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ పేర్కొనాల్సి ఉంది. వాటికి సంబంధించిన పిక్చర్స్ మీరు చూస్తున్నారు. సో వెహికల్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం చాలా స్పష్టంగా డీటెయిల్స్ చూడొచ్చు. సో మోటార్ వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, యాడ్స్, షిప్స్, డీటెయిల్స్ ఆఫ్ మేక్, రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో బైక్ అయితే ఆ బైక్ ఏంది, హ్యార్లీ డేవిడ్సన్ హెరిటేజ్. తర్వాత బైక్ నెంబర్ ఉంది, ఇక్కడ ఇయర్ ఆఫ్ పర్చేజ్ ఏ సంవత్సరంలో కొన్నారు ఉంది. సో పర్చేజ్ చేసినప్పుడు అమౌంట్ ఎంత, 32,66,536. సో వెహికల్కి సంబంధించి ఇక్కడ మనం బైకు, కారు, పికప్ ట్రక్కు, కారు అన్ని 11 వెహికల్స్ ఉన్నాయి. సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి వెహికల్స్కి సంబంధించి 14,185,401 రూపాయలు వెహికల్స్కి సంబంధించిన ఈ వాల్యూ ఈ విధంగా ఉంది. సో ఇట్లా ల్యాండ్స్కి సంబంధించి, వెహికల్కి సంబంధించి, చేసినటువంటి అప్పులకు సంబంధించి అన్నీ కూడా పొందుపరచాలి. సో చూసారా, చూసే కొద్దిగా మనకు వస్తూనే ఉన్నాయి ఇంకా. సో అప్పులకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. లోన్ ఆర్ డ్యూస్ టు ఎనీ అదర్ ఇండివిజువల్స్ ఎంట్రీ అదర్ దాన్ దోస్ మెన్షన్డ్ అబోవ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ మనం చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇవి సినిమా వాళ్ళకి సంబంధించి నిర్మాతల దగ్గర కావచ్చు, కొంతమంది వేరే వాళ్ళ దగ్గర కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. విజయలక్ష్మి విఆర్ 8 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. తర్వాత హారికండ హాసిని క్రియేషన్స్ 6,35,00,000. తర్వాత లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 6 కోట్లు. ఎంవిఆర్ఎస్ ప్రసాద్ 3,50,00,000. తర్వాత ఎర్నేని నవీన్ 5,50,00,000. ప్రవీణ్ కుమార్ ఎం 3 కోట్ల రూపాయలు. మైత్రి మూవీ మేకర్స్ 3 కోట్ల రూపాయలు. శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ 3 కోట్ల రూపాయలు. రాహుల్ కుందనవరం 2,80,00,000. ఎంవిఆర్ఎస్ ప్రసాద్ 2 కోట్ల రూపాయలు. తర్వాత కొణిదెల సురేఖ అంటే వదినమ్మ గారి దగ్గర అనుకుంటా. సో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తర్వాత కోటిమిరెడ్డి సాహిత్యరెడ్డి 50,00,000 రూపాయలు తీసుకున్నారు. లింగారెడ్డి లలిత 50,00,000 తీసుకున్నారు. ఏ దయాకర్ 45,00,000 తీసుకున్నారు. డివివి ఎంటర్టైనర్స్ దగ్గర 10,00,000 రూపాయలు. అంటే ఓవరాల్గా మొత్తం ఇండివిజువల్స్ దగ్గర తీసుకున్నటువంటి సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న మొత్తం అప్పు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు 46,70,00,000 రూపాయలు అప్పు చేశారు ఆయన. సో ఎందుకంటే ఇప్పుడు సినిమాలు సంబంధించి చేసేటప్పుడు అవసరాల నిమిత్తం తీసుకోవచ్చు. సో ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి పార్టీని నడిపించడానికి కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఓవరాల్గా ఆయన చేసినటువంటి అప్పు 46,70,00,000 రూపాయలు ఆయన అప్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పే కాకుండా ఇట్లా ఇండివిజువల్గా కూడా తీసుకున్న అప్పును కూడా తప్పనిసరిగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచాలి. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆయన తీసుకున్నటువంటి అప్పు కావచ్చు, ఆయనకున్నటువంటి ఆస్తులు కావచ్చు, సో డీటెయిల్స్ అన్నీ కూడా ఇవి ఆయన పొందుపరిచింది.